పెద్దేముల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వివరంలో తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కార్యక్రమాన్ని ఇచ్చిన వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో గతంలో చూసాం మనం, ఇలా గెలిచినాక తాండూరు రూపురేఖలు చేంజ్ చేస్తారు. ఈరోజు ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఏం చేసిండు అని సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేస్తారు. వాస్తవం చూడండి, ఈరోజు తాండూరు కాన్స్టిట్యూన్సీలో గతంలో కాంగ్రెస్ హయాంలో గత 10 సంవత్సరాల్లో రోడ్ల గురించి ఎన్నో పోరాటం చేసాం. ఆ రోజు రోడ్లు 10 సంవత్సరాల్లో రోడ్లు వేయలేరు, కాంగ్రెస్ ప్రజలనే వేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ మనోహర్ రెడ్డి గారు గెలిచినాకనే ఈరోజు పెద్దేముల్ మండలానికి 185 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఈరోజు దాంతోపాటు కోట్పల్లి ప్రాజెక్టు కాలువలు తీయడానికి చేత కాలేదు వాళ్ళకు. ఈరోజు 100 కోట్లతో కోట్పల్లి ప్రాజెక్టు కాలువల పనులు నడుస్తున్నాయి. దాంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనోహర్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లోనే పూర్తి చేశారు. రానున్న రోజుల్లో కూడా ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే చేయని పనులు రానున్న 5 సంవత్సరాల లోపు అన్ని కార్యక్రమాలు చేశారు. వచ్చేసారి కూడా ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి గారు ఉంటారు, మంత్రిగా కూడా అవుతారు. ఈరోజు కాన్స్టిట్యూన్సీ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు కూడా సేవలు చేసే అవకాశం, ఆయన అంత మంచి మనసు. ఆ రోజు చెప్పినాం మేము, ఆ రోజు ప్రజల్లో వెళ్ళినప్పుడు కూడా చెప్పినాము, మీరు ఒక్కసారి మనోహర్ రెడ్డితో మాట్లాడండి, మీరు మాట్లాడి చూడండి ఆయన ఏ విధంగా ఉంటాడని జనాలకు ఆ రోజు చెప్పినాం. ఈరోజు తాండూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అర్థమైంది మనోహర్ రెడ్డి గారు ఎంత బాగున్నారు, ఎంత పనిచేస్తున్నారు. జిల్లాలో కూడా రేపటికి జిల్లా మంత్రి అవుతారు. మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపడతామని మా అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేస్తామని కోరుకుంటున్నాను.